టీవీ 999 న్యూస్ కి స్వాగతం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం. కవిత గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నాం. 15వ తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే 15వ తేదీ వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించామన్నారు. ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నంబర్ 1 లో కల్వకుర్తి కవిత మేడం గారు సమావేశంలో పాల్గొన్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని కల్వకుర్తి కవిత మేడం గారు చెప్తున్నారు. కవిత మేడం తోటి ఆమె నోటితోటి ఇందాము ఏం మాట్లాడుతున్నారని కూడా. हैदराबाद सोमाजिगूड़ा प्रेस क्लब में नंबर 1 में एक समावेश करे हैं कल्वकुर्ति कविता मैडम ने. उनकी ज़बानें सुनेंगे. कल्वकुर्ति कविता मैडम क्या बयान दे रहे हैं. मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा. हमारे चैनल जो भी देख रहे हैं, जो लाइक कर रहे हैं, हम उनका शुक्रगुजार कर रहे हैं. हम ऐसा ही हमारे चैनल को लाइक करिए. ये आवाम का चैनल, जनता का चैनल है. మా ఛానల్ని లైక్ చేసే వాళ్ళ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలానే మా ఛానల్కి లైక్ చేయండి. మీ ఛానల్ ప్రజల ఛానల్, ప్రజల పక్షాన ఉన్న ఛానల్. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవనీయులు అశోక్ సార్ గారు, మహేందర్ గారు, గంగాధర్ గారు, నాగేంద్ర గారు గ్రూప్ 1, రవి గారు, కూరపాటి శ్రీను గారు, ఇంద్రా నాయక్ గారు, ప్రత్యూష గారు, అట్లానే అనేక మంది విద్యార్థి సంఘాలు, డిఎస్పి, బిఎస్ఎఫ్, ఇట్లా అనేక మంది ఓయూజేఏసీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు జాగృతి ఆర్గనైజేషన్ నుంచి పెద్దలు ఇస్మాయిల్ అన్న గారు, మా తమ్ముడు నవీనాచారి గారు, శివారెడ్డి గారు, మహేందర్ గారు, నరేందర్ గారు, చాలా మంది మా నాయకులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా తమ్ముడు రవి రాథోడ్ గారు గ్రూప్ 1 సమస్యను మనము చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాలక్క అని చెప్పి జరుగుతున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా మాకు ఎప్పటికప్పుడు మా దృష్టిలోకి తీసుకొచ్చి తను మాకు చెప్పడము. మరి యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి గారు కూడా అక్క మరి ఇట్లా జరుగుతుంటే మనము ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేద్దామని తను కూడా చెప్పడం, దానికి సహకరించే అనేక మంది గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా డేటా ఇవ్వడం కూడా మేము గమనించడం జరిగింది. అందుకనే ఒక కార్యక్రమం కాదు, 15వ తారీఖు డివిజన్ బెంచ్లో వచ్చేటటువంటి తీర్పు, దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి 15వ తారీఖు వరకు కూడా వరుసపెట్టి కార్యక్రమాలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో నిన్న మొదటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించి వారి సాక్షిగా పోరాటానికి తెరలేపినాం. ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా తప్పులు జరిగినాయి. అసలు ఎలక్షన్ ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినరో అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న రిజల్ట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా అడుగడుగున అనేక తప్పులు జరిగినాయి. ఆ తప్పుల్ని ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ తప్పుల్ని ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, యూట్యూబ్ మీడియా అయినా కూడా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతుందేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ వినాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడి పాల్పంచుకోండి. అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలు చెప్పండి. చివరిలో మళ్ళీ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాము, ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం. కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం. సో ఇప్పుడు అల్టిమేట్గా ఒకటే మాట, తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం, తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం. అటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మీ పక్షాన మేముంటాం, తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులకు, విద్యార్థి మిత్రులకు భరోసానిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా
మహేందర్ రెడ్డి గారిని కోరుతాం. సో వేదికపై ఉన్న కవితక్క గారికి మరియు అదేవిధంగా అశోక్ సార్, గంగాధర్ సార్, ఇక్కడ ఉన్న యువ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సభను మనం నిర్వహించుకుంటున్నందుకు